ఇప్పుడు ఒక పిల్లవాడు మాట వినకపోతే 2 పీకి చెప్పొచ్చు, కొంచెం బుజ్జగించి చెప్పొచ్చు. ఇది 2 పీకి చెప్పే పద్ధతి. ఓకే. సో ఇదేంటి దాన్ని ఒక దగ్గర ఇలాగా ఒక సీసాలోనో ఎందులోనో బంధించి అది మళ్ళీ బయటకు రాకుండా దాన్ని సముద్రంలో వేసేస్తారు. అంటే ఏంటి, సముద్రంలో వేసేస్తే అక్కడున్న సాల్ట్ వాటర్ తోటి ఆ ఎనర్జీ డిఫ్యూజ్ అయిపోతుంది. అలాగే భూమిలో పాతేస్తారు. భూమి ఇవన్నీ పంచభూతాలే కదా. సో ఈ పంచభూతాల్లో వాటిల్ని మళ్ళీ కలిపేస్తున్నాం ఫిజికల్గా ఆలోచిస్తే. ఇవన్నీ చేయకుండా చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. మన ఇంటెన్షన్ ప్రేమ, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆ ఎనర్జీ ఉండలేదు, నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు. ఏదైనా ఒకటే ఉండాలి కదా, అయితే ఇది లేదా అది, 2 ఒకేసారి ఎలా ఉంటాయి, ఉండలేదు. సో ఎక్కువ ప్రేమని ఇస్తూ 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 ఉంటే కూడా ఆ ఎనర్జీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, అవి మా మీద అటాక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనకి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి, మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్ కాన్స్టెంట్గా మనం ఇచ్చే సజెషన్స్ని తీసుకుంటూ ఉంటుంది, దానికి ఫిల్టర్ ఉండదు. మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, ఇది మంచి ఇది చెడు అని ఆలోచించి తీసుకోదు. సో మనం ఇచ్చే సజెషన్స్ మనకి హెల్ప్ అవుతాయి. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నా ఆరా స్ట్రాంగ్గా ఉంది, నేను ఎప్పుడూ ప్రొటెక్టెడ్గా ఉన్నాను. సో ఇలాంటివి చెప్పుకోవడం వల్ల అసలు ఆ సమస్యే వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఆ వచ్చిన సోల్స్ కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళని నేనేం చేయలేనని వెళ్ళిపోతాయి.